భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమున్నా నంబర్ స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఇవాళ ఏం స్టోరీ చెప్పుకున్నాం గురుగారు? ఒక చిన్న కథ చెప్పుకొని వెళదాం. ఎడారిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతకు ముందే తన ఒంటిని కోల్పోయాడు. అది ఎక్కడికో వెళ్ళిపోయింది, నడక తప్పలేదు, ఇది తప్పిపోయింది అనమాట. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎడారిలో నడడం అంటే మాటలా. ఎడారిలో ఎండ ఎక్కువ అనుకుంటారు. చలికాలం చలి ఎక్కువే, ఎండాకాలం ఎండ ఎక్కువే, రెండు ఏదైనా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండాకాలం అప్పుడు అసలు దాహంతో చచ్చిపోతారు సగం. నడుస్తున్నాడు, తిండి లేదు, ఏమి లేదు, అన్ని ఒంటి మీద ఉన్నాయి. అదేమో తప్పించుకుపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. అన్ని నీళ్లు లేవు, ఏమి లేదు, ఒక సీసా వాటర్ మాత్రం చేతిలో ఉంది. అది తాక్కుంటూ వెళ్తున్నాడు. అది ఎంతసేపు వస్తుంది? సరే అయిపోయింది. 2 రోజులు 3 రోజులు తిండి లేదు, నడుస్తున్నాడు. ఇక శరీరం సహకరించట్లేదు, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. లావక్కింతైలు శరీరం ప్రాణములు టావులు తప్పి అంటాడు కదా, అలాగా మొత్తం ఏమీ లేకుండా నీరసించిపోయి అసలు అడుగు పడట్లా. ఏ నిమిషం ప్రాణం పోద్దాం అనుకుంటున్నాడు. అలా చూస్తాడు, దూరం నుంచి ఓ చిన్న గుడిచెలా కనబడుతుంటుంది. అమ్మ, ప్రాణం లేచి వస్తుంది. ఇది నిజమే అంటావా అనుకుంటాడు. అంటే అంతకుముందు నీరున్నట్టు కనిపించిన ఎండమావులు అంటారు కదా, ఎండమావులు అంటాం ఎడారిలో. నీటి మడుగుల్లా కనిపిస్తే అక్కడికి వెళ్తే లేదా రిఫ్లెక్ట్ అవుతుంటుంది, ఎండ నీరులా కనిపిస్తుంటుంది. ఇది కూడా అలాంటిదేనా? ఈ గుడిసె కూడా, ఈ పాక కనిపిస్తుంది, ఇది కూడా అంతేనా అనుకుని అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గరికి వెళ్తే అమ్మ కనిపించింది. చూస్తే ఎక్కడ ఏం వాటర్ ఉండదు, ఎక్కడ ఏం తినడానికి కానీ తాగడానికి కానీ ఏమి ఉండవు. ఏమిటి పరిస్థితి అని చూస్తే అక్కడ బోర్ ఒకటి ఉంటుంది, చేతితో హ్యాండ్ బోర్ ఒకటి కొట్టేది. సరే దాన్ని ట్రై చేస్తాడు, ఏమి లేదు, ఏమి రావట్లా. ఏం చేయాలో అర్థం కాదు. ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్తో ఇక నిస్పృహతో ఇలా వెనక్కి వంగితే ఆ ఇంటి పాక చూరికి ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. అమ్మయ్యా అనుకుంటాడు. ఆ వాటర్ బాటిల్ తీసి చూస్తాడు. వేడిగా నీళ్లు ఉంటాయి. వేడిగా నీళ్ళు అంటే ఎడారి కదా, వేడెక్కిపోతాయి. కారులో ఉన్న నీళ్ళే వేడెక్కిపోతాయి. ఎడారిలో ఉన్న నీళ్లు ఎండలో, ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటాయి, వేడిగా ఉన్నాయి. ఒక బాటిల్లో నీళ్లు ఉన్నాయి. సరే ఆ నీళ్లు తాగుదాం అనుకుంటాడు. దానికి ఒక స్లిప్ ఉంటుంది. ఈ నీళ్లు ఈ బోర్లో పోయండి, బోర్లో పోస్తే తర్వాత మీరు ట్రై చేస్తే నీళ్లు వస్తాయి, మంచి నీళ్లు వస్తాయి. ఇప్పుడు దీనికి సందేహం, రాకపోతే పరిస్థితి ఉన్న నీళ్లు దాహంతో గొంతు ఎండిగిపోయి ప్రాణం పోతుంది. ఇప్పుడు కనిపిస్తున్న నీళ్లు వెనక ముందు ఆలోచించకుండా బోర్వెల్లో వేస్తే సరే నీళ్లు రాకపోతే పరిస్థితి ఏంటి? లేదు, ఆ బోర్వెల్ పని చేయకపోతే పరిస్థితి ఏంటి? సిస్టమ్ అంతా కరెక్ట్గానే ఉండొచ్చు, పని చేయకపోవచ్చు, లేదా నీళ్ళు ఇస్తే రాకపోవచ్చు, ఎక్కడో కింద ఉండొచ్చు, ఈ నీళ్లు సరిపోకపోవచ్చు, టచ్ అవ్వకపోవచ్చు. ఇన్ని రకాలుగా ఆలోచించి ఇలా కాదు, దేవుడి మీద భారం వేద్దాం. ఈ ఎడారిలో ఇక్కడ ఒక నీళ్లు బాటిల్ ఇంకా ఉంది అంటే ఏదో ఉంది దీని వెనక. సో మనం ఈ వేడి నీళ్లు తాగి ఎంతసేపు ఎడారిలో వెళ్తాం? దీనికి ఏదో పరిష్కారం చూద్దాం. భగవంతుడి మీద భారం వేసి అందులో వేస్తాడు. నీళ్ళు వేసిన తర్వాత ఇలా రెండోసారి కొట్టంగానే చల్లటి నీళ్ళు వస్తాయి. శుభ్రంగా ముఖం అది కడుక్కొని మొత్తం ఒళ్ళంతా నీళ్ళతో తడుపుకొని ఆనందం పట్టలేకపోయి శుభ్రంగా అక్కడున్న బాటిల్లో నీళ్లు నింపి ఆ బాటిల్ మళ్ళీ అక్కడ పెట్టి, తిన దగ్గర బాటిల్ ఉంటుంది కదా, దీంట్లో ఫుల్గా నీళ్లు పట్టుకొని వెనక్కి తిరిగి ఇలా చూస్తే మళ్ళీ అక్కడ ఇంకో బాటిల్ ఉంటుంది, ఖాళీ బాటిల్. ఆ ఖాళీ బాటిల్ ఏంటని తీసి చూస్తాడు. దాని మీద ఒక లెటర్ ఉంటుంది. ఈ లెటర్ ఏంటని తిప్పి చూస్తేనేమో దాంట్లో మ్యాప్ ఉంటుంది. ఓహో, ఈ మ్యాప్ ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి ఈజియెస్ట్ వే అనమాట, దగ్గరికి వెళ్ళడానికి. సో అది తీసుకొని ఆ మ్యాప్ అందులోనే పెట్టేసి తను నింపుకున్న వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి అది గుర్తొచ్చి వెనక్కి వస్తాడు. ఆ లెటర్ మీద వెనక ఖాళీ ప్లేస్లో రాస్తాడు, నన్ను నమ్మండి, ఇది నిజం, ఇందులో నీళ్లు పొయ్యండి, నీళ్లు వస్తాయి అని చెప్పి రాసి వెళ్తాడు. మ్యాప్ బాగా మైండ్లో పెట్టుకుంటాడు. మ్యాప్ అక్కడే పెట్టేస్తాడు. ఇంకో కావాలి కదా, సో దగ్గర దారి చూసుకుంటాడు. మ్యాప్లో బాగా రిజిస్టర్ చేసుకుంటాడు మైండ్లో. తిరుగుతున్నాడు కదా ఎడారిలో, తెలిసిపోద్ది. 1-2 సార్లు చూస్తే వచ్చింది. ఓహో, ఇక్కడ దగ్గరలోనే ఉంది దారి,
సింపుల్గా వెళ్ళిపోతాం అనుకున్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది అంటే పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ నువ్వు పాజిటివ్గా చేస్తున్నంతసేపు థింకింగ్ అంతా పాజిటివ్గానే ఉంటుంది. నెగిటివ్గా థింక్ చేసావు, నెగిటివ్గా థింక్ చేస్తే ఏమైంది, నీళ్లు రావేమో. ఇప్పుడు అలా ఆలోచించి ఆ వేడి నీళ్ళు తాగితే ఎంతసేపు మ్యాప్ ఉండదు, ఏమీ ఉండదు, ఆ నీళ్లు రావు, అన్ని నీళ్లు రావు. అక్కడ నీ బాటిల్లో తాగడానికి ఉండదు, నీ బాటిల్లో ఉండవు, సేద తీరడానికి ఉండవు. సో ఎప్పుడైతే నువ్వు పర్వాలేదు, ఇదేదో ఉంది, ఇక్కడ ప్రయత్నం చేద్దాం, ఈ వేడి నీళ్ళు తాగితే ఎలాగ ఎక్కువసేపు బతకలేము, ఇది ఏదో ఉంది ఖచ్చితంగా, ఇది నీళ్లు వచ్చి ఉండాలి అని పాజిటివ్గా థింక్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీకు నీళ్లు, మ్యాప్లు, దారి, మళ్ళీ అన్నీ కనిపించాయి. అంటే నీ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా నిన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతాయి, నీ పాజిటివ్ థాట్స్ ఎప్పుడు కూడా నీకు అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటావు. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడి మీద భారం వేయండి, మీ మీద నమ్మకం ఉంచండి, పాజిటివ్గా థింక్ చేయండి, అంతే. ఆల్వేస్ బీ పాజిటివ్. అంతే. రైట్ గురుగారు. కాల్స్ చూద్దాం. హలో హలో మేడం. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు మా అమ్మాయి పేరు. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1994 1994 ఆగస్టు 7. ఎవరిదమ్మా ఇది? మా పాప, మా అమ్మాయి. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? ఆదివారం ఆగస్టు 7 ఆగస్టు 1994, ఇది ఆదివారము. గుర్తుందా అమ్మా? 94. గుర్తులేదు. పోనీ అమావాస్య అని గుర్తుందా? ఆదివారం అమావాస్య. మంగళవారం ఆదివారం. ఏమ్మా? ఆదివారం. అమ్మా 84 94 ఆదివారము అమావాస్య, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. రాసి పెట్టుకో. హలో ఏం? ఆదివారము అమావాస్య, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. మ్యారేజ్ అవ్వలేదమ్మా? ఏం చేస్తున్నాడు అబ్బాయి? అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి? వెరీ గుడ్. మరి ఇన్ని చెప్తున్న అమ్మాయి వివరాలు గుర్తు పెట్టుకోకపోతే ఎలాగమ్మా? బర్త్ పర్టికులర్స్. ఎంతమంది పిల్లలు? సరే, ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వెయ్యండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హలో, కాల్ డ్రాప్ అయిపోయింది గురుగారు. అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. ద్వాదశముఖి గాని నవముఖి గాని 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి చాలు, శుభం. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో అమ్మా చెప్పండి, మీ పేరు? మేడం నా పేరు సౌమ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నంద్యాల మేడం. మాట్లాడండి గురుగారితో. సౌమ్య ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు? 20 జూలై 1999 గురుగారు. 1999. వెరీ గుడ్. ఏం చేస్తున్నావు అమ్మా? ప్రెసెంట్ హౌస్ వైఫ్ గురుగారు. జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మంగళవారం పుట్టినట్టు తెలుసా నువ్వు? తెలుసు గురుగారు. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. ఏం చదువుకున్నావు అమ్మా సౌమ్య? ఇంజనీరింగ్ అయిపోయింది గురుగారు. వెరీ గుడ్. జాతకం చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ప్రయత్నం చేయి, ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ జాబే కాదు, ఏ జాబ్ వస్తే ముందు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద, తర్వాత మనకు నచ్చింది చూసుకుందాం. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే అదే సాఫ్ట్వేర్ అయితే, లేకపోతే సాఫ్ట్వేర్ కాకపోతే హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంది. అదే గవర్నమెంటో ప్రైవేటో ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్కి? ప్రైవేటే ఎంత? ఇప్పుడు 97% జాబులన్నీ ప్రైవేటే. గవర్నమెంట్ ఏమైనా 3%.
పూర్వం రోజులు అవి జాబ్ గ్యారంటీ, జాబ్ సెక్యూరిటీ అని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని. ఇప్పుడు ఎవరికి కావాలి? ఇప్పుడు ప్యాకేజీలు ఒక్కొక్కరు చూస్తుంటే ప్యాకేజ్ 3.5 CR అండి. అసలు నాకు అర్థం కావట్లేదు, ఇది సిఆర్లే ఏమిటి ప్యాకేజ్? అసలు జీతమేనా ఇది? జీవితాంతం ఇచ్చేదా లేకపోతే సంవత్సరానికి ఇచ్చేదా? అంటే నెలకు ఒకసారి యానం ఫర్ యానం 3.5 CR, 4 CR. అసలు దీని గవర్నమెంట్ జాబులో ఎందుకు వస్తుందమ్మా? సో చూడండి, ఏదొచ్చినా గవర్నమెంట్ వచ్చినా ప్రైవేట్ వచ్చినా ముందు ఒకటి ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చి, ఎందుకంటే ఆడపిల్లలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం, ఆర్థిక స్వాతంత్రం అవసరం. ఎవరి దగ్గర చేయి చాపకుండా మీ డబ్బు మీరే సంపాదించుకోవడం, మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇంటి ఖర్చులకి కానీ మీ అన్నిటికీ ఉంటుంది. రైట్, బాగుందమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను సౌమ్య, వీలైతే వేసుకో. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేసుకోవచ్చు. ఇది గణపతి స్వరూపం, ఆటంకాలు లేకుండా నీ ఇష్టమమ్మ. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ వేసుకో. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం, ఎల్లుండు విశాఖపట్నం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే రాయండి. అంతగా అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి. అర్జెంట్ అంటే అర్జెంట్లు కొన్ని 2 డేస్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎక్కడి నుంచో దూరం ఊరి నుంచి వస్తారు. లేకపోతే విజయనగరం జిల్లా నుంచి, ఇప్పుడు ఇది వైజాగ్, శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో లేకపోతే ఇంకో ఊరి నుంచో ఇంకో దగ్గర నుంచో వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ రెండో దానికోసం అంత దూరం నుంచి రావాలంటే పాపం వాళ్ళకి కష్టం. ఇలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేస్తారు. అంతేగాని మీరే ప్రతి వాళ్ళు 2-3 రాస్తే అక్కడ చాలా ప్రాబ్లం అయిపోద్ది. వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళు టైం అడ్జస్ట్ చేస్తారు. నేను ఉండే ఆ టైం వరకు కష్టమే కాబట్టి ఎక్కడ అవకాశం ఉందో మీరు ఎవరికాళ్ళు నిర్ణయం తీసేసుకుంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అలా కాకుండా చూడండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడి వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది, మీకు కష్టమే. అలా జరగకూడదు. సో అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక్క గురువారం తప్ప. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే బెంగళూరులో మీరుంటే, బెంగళూరులో ఇది కార్యాలయం ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. అక్కడికి మీరు వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, ఎల్లుండి గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలుద్దామని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం, మీ పేరు? నా పేరు వెంకటరమణ మేడం గారు. ఓకే, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? బాబుకు జాబ్ ఎప్పుడు వస్తుందని తెలుసుకుందామని గురువు గారు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్. అక్టోబర్ 26వ తారీఖు నైట్ 12:50 అప్పుడు 27 అవుతుంది కదమ్మా? అప్పుడు 27 అవుతుంది కదమ్మా? అవును, అవుతుందండి. అక్టోబర్ 27. సంవత్సరం అమ్మా? సంవత్సరం 2003. 2003. అవునండి గురువు గారు. ఇది ఆదివారం నాడు రాత్రి, తెల్లవారితే సోమవారం. అవునండి, సోమవారం అనే రాసుకుందాం మనం. సోమవారం. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయిపోయింది గురువు గారు. జాబ్ ఎప్పట్లో వస్తుందా ఏమన్నా టైం పట్టుందా బాబుకు? ఇది విధియ, శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది తులారాశి. ఏమిటమ్మా జాబ్ వస్తుందా అంటే నాకేమవుద్దమ్మా, కొంచెం అటు ఇట్లో మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. హిందీలో 19-20 అంటాం. కొంచెం అటు ఇట్లో ఖచ్చితంగా అసలు వస్తుందా రాదా అన్న ఆలోచనే వద్దు. రాకపోతే ఎలాగా, ఏదో ఒకటి చేయాలి. రాకపోతే ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా వస్తుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే 10 రాళ్ళు వేయి ఒక రాయి తగులుతుంది.
మనం రాళ్ళు వేయాలి కదా, మొదలు పెట్టాలి కదా, ఖచ్చితంగా అది అవుతుంది. ఒక్క రుద్రాక్ష అంటే రుద్రాక్ష ఎందుకు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి ప్రయత్నం ఫలించడానికి. ఒక్క రుద్రాక్షమ్మ ఇది 11 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము జాతకానికి సరిపోతుంది. అష్టముఖి గణపతి స్వరూపం ఆటంకాలు లేకుండా ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 199 నకిలీ ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఇప్పుడు తల్లిదండ్రులు రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు మనకి, మా అబ్బాయికి ఇలా, మా అబ్బాయి జాబు, మా అబ్బాయి చదువు, మా అమ్మాయి కోసం పెళ్ళి అని. సో మాక్సిమం పిల్లలంతా కూడా 20 years అబోవ్ యూతే. వీళ్ళకి నిజంగా అసలు వేసుకునే ఉద్దేశం ఉంటుందా? తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు వేసుకుంటారా, బలవంతంగా వేసుకుంటారా? అసలు ఇప్పుడున్న యువత రుద్రాక్షలు వేసుకుంటారా గురుగారు? ఏది పిల్లలకి ఫోర్స్ఫుల్గా అలవాటు చేయడం మంచిది కాదు. తల్లిదండ్రులు వాళ్ళని కన్విన్సివ్గా చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత కొన్ని వాళ్ళకి అర్థం కావు, అంత సింపుల్గా వాళ్ళ అనుభవాలు కొన్ని రావు. రాకపోయినప్పుడు పెద్దవాళ్ళ మీద గౌరవంతో ఇలాంటివి చెప్పి చేయించాలి. ఇప్పుడు మీకు తెలియదు, మేము చెప్తున్నాం కదా పని వేసుకోమని. ఇవి అలవాటు చేయాలి పిల్లలకి. సాంప్రదాయం, ధర్మము, ఇందులో ఉన్న గొప్పతనము వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ రోజు తెలియకపోవచ్చు. మీ అనుభవంలో మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలిసేటట్టు చెప్పడం, లేకపోతే మీ మీద రెస్పెక్ట్తో వాళ్ళు వేసుకునేటట్టుగానే చూడాలి. లేకపోతే ఏమవుతుందంటే పాజిటివిటీ లేకపోతే ఇష్టానుసారం ఇప్పుడు అవకాశాలు ఎక్కువ, ఈ గార్గెట్స్ ఎక్కువ, ఎలక్ట్రానిక్ గార్గెట్స్ ఎక్కువైపోయాయి. అసలు ఒకటి కాదు, బయటికి వెళితే వీళ్ళకి లేనిదంటూ ఏమీ లేదు, బయటికి వెళితే లేనిదంటూ ఏమీ లేదు. ఆలోచనలు ఎలా పడితే అలాగా. ఈరోజు న్యూస్ జీడిమెట్లలో 16 ఏళ్ళ అమ్మాయి 10వ క్లాస్కి వచ్చింది, 9 పూర్తయి 10లోకి వచ్చింది. 19 ఏళ్ల పిల్లోని ప్రేమించింది. ఇవాళ న్యూస్ 19 ఏళ్ల పిల్లోని ప్రేమించింది, తల్లికి చెప్పింది, తల్లి ఒప్పుకోలేదు, అంతే. ఆ 19 ఏళ్ల పిల్లోడు, ఈ 16 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల పిల్లోడుకు ఒక తమ్ముడు 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ళోడు ప్రేమించిన 19 ఏళ్ళోడు, ఈ అమ్మాయి జీడిమెట్ల అమ్మాయి 16 ఏళ్ల అమ్మాయి, వీళ్ళు ముగ్గురు కలిసి తల్లిని చంపేశారు. అసలు ఏమిటి, ఎంత అసలు ఎక్కడున్నాం? సో ఇది పక్కన పెడితే ఢిల్లీలోని, ముంబైలోని లివింగ్ రిలేషన్స్ వచ్చాయని విన్నాం. సరే, హైదరాబాద్లో కూడా జరపడిందని మొన్నటిదాకా అనుకున్నాం. దురదృష్టం ఏమిటంటే హాస్టల్స్ ఉంటాయి కదా, ఇంత ముందుటి వరకు ఉమెన్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అని ఉండేది. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అని ఉండేది. గర్ల్స్ వేరుగా, బాయ్స్ వేరుగా. చిన్న చెప్తే ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ 5,000 తీసుకుంటారు, 4,000 తీసుకుంటారు, భోజనం పెడతారు, అన్నీ వాళ్ళే కలెక్ట్ చేస్తారు. ఒక రూమ్లో చక్కగా 6 8 అలా ఉంటారు. చాలా బాగా సింపుల్ అమౌంట్ ఉంటుంది. భోజనం వాళ్ళే, వాటర్ వాళ్ళే, అన్ని అకామిడేషన్ అన్నీ ఇస్తారు. అమీర్పేట అంతా అదే, పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, ఇవన్నీ అవే. ఎక్కడ బాయ్స్ హాస్టల్. ఇప్పుడు ఏంటంటే ఈ రూమ్లో కూడా హాస్టల్లో కూడా లివింగ్ రిలేషన్ అంట. ఇద్దరికి 10,000 పాపం. అంతమందిని పెడితే 10,000, వాళ్ళకి భోజనం పెట్టాలి, నీళ్ళు ఎవరంట, భోజనం పెట్టరంట, అన్నిటికీ ఎక్స్ట్రా అంట. హోటల్లో లాగా ఏళ్ళు ఏది వండమంటే అది వండుతారంట. దానికి ఫుడ్కి ఎక్స్ట్రా, వాటర్కి ఎక్స్ట్రా, మంచినీళ్ళు తాగడానికి అన్నిటికీ ఎక్స్ట్రా, తాగే వాటర్ అన్నిటికీ ఎక్స్ట్రా. తల్లిదండ్రులు పట్టించుకోకుండా పిల్లల్ని వదిలేసి ఒక రూములో అమ్మాయి అబ్బాయి ఉంటే ఎక్కడ ఏం నేర్పుతున్నాం, ఏం చేస్తున్నాం? సో హాస్టల్లో కూడా ఇలా చదువుకోవడానికి వచ్చిన పిల్లలు, వర్క్ చేసుకోవడానికి దూర ప్రాంతాల వచ్చిన మగ పిల్లలు. సో అందుకనే కొంత అంటే ఎగిరిపోతున్న పేపర్ల మీద పేపర్ వెయిట్ కొంతన్నా పెట్టకపోతే చల్లా చెదురుగా చిందరవందరం అయిపోతాయి జీవితాలు వాళ్ళకి. అందుకనే మానిటరింగ్, పిల్లల పట్ల తల్లిదండ్రుల మానిటరింగ్ అవసరం. ఒక సాంప్రదాయం గురించి, ఒక ధర్మం గురించి ఎంతో కొంత వాళ్ళకి తెలియజేయండి. ఎంతో కొంత అదుపులో ఉంటారు. విదేశాల్లో లాగా 13 ఏళ్ళకి బయటకు పంపించే సంస్కృతి మనకు లేదు. కాబట్టి కొంత నేటికి ఈ పిల్లలకి ఇది ఇలాంటివి అవసరం. వాళ్ళతో కొంచెం చెప్పండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు వాళ్ళు మంచి చెడ్డ తెలుసుకుంటుండండి, మానిటరింగ్ చేస్తుండండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎటుపోతుందో చెప్పలేని పరిస్థితి. తల్లిదండ్రులు గొప్పతనం. ఇప్పుడు దీంతో ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఒక తండ్రి కొడుకుని చక్కగా పెంచి IAS వరకు తీసుకెళ్ళి కలెక్టర్ అయ్యే వరకు వచ్చాడు. చాలా కష్టపడి తండ్రి తను అక్కడ వరకు తీసుకొచ్చాడు. ఎదిగిన కొడుకుని, ఉన్నతమైన స్థానంలో ఉన్న కొడుకుని చూసుకోవడానికి తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చిన తర్వాత చూస్తాడు, ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత కొడుకు భుజం మీద చేసి, నాన్న ఎలా ఉన్నావు? నాకేంటి నాన్న బాగున్నాను.
నువ్వు గొప్ప నేను గొప్ప నాన్న, నీకెవరు గొప్ప ఇద్దరిలో అని అడిగితే తండ్రి అంటాడు, కొడుకు అంటాడు నేనే గొప్ప నాన్న అంటాడు. ఆ మాట ఎక్స్పెక్ట్ చేయని తండ్రి ఒకంతగా నిరుత్సాహపడి వెనక్కి తిరుగుతాడు. మళ్ళీ ఒకసారి కనుక్కుందామని చెప్పి, నాన్న మళ్ళీ ఇంకొకసారి చెప్పు, తండ్రి గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప అంటే ఖచ్చితంగా నువ్వే గొప్ప నాన్న అంటాడు. అదేమిట్రా ఇప్పుడే కదా నువ్వు గొప్ప అన్నావు, ఇప్పటికిప్పుడే నేను గొప్ప అంటున్నావు, నాన్న గొప్ప అంటున్నావు అంటే, లేదు నాన్నగారు, ఇంతకుముందు మీరు అడిగినప్పుడు మీ చెయ్యి నా భుజం మీద ఉంది. ఏ కొడుకు భుజం మీద ఏ తండ్రి చెయ్యున్నా ఆ కొడుకుని మించిన సంపన్నుడు కానీ గొప్పవాడు కానీ సృష్టిలో ఉండరు. మీ చెయ్యి అప్పుడు నా మీద ఉంది నాన్నగారు, మీ చెయ్యి తీసేసిన తర్వాత మీరే గొప్పవాళ్ళు. సో ఇది నిజం. తల్లి జీవితం అయితే తండ్రి భవిష్యత్తు. నీ భవిష్యత్తు మొత్తం తల్లిదండ్రులు ఆవశ్యకత, వాళ్ళకి గొప్పతనం గుర్తించకపోతే, తల్లిదండ్రులు పిల్లలకి తెలియజేయకపోతే వీళ్ళు కూడా అలాగే తయారవుతారు. మీరు వాళ్ళకి మంచి సాంప్రదాయం నేర్పిస్తే మీ పట్ల బాండింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ప్రేమతో పెంచుకున్న మీ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు వీళ్ళని చూడకుండా పాడవుతారు. కాబట్టి చక్కగా తల్లిదండ్రుల గొప్పతనాన్ని, తండ్రి కష్టాన్ని పిల్లలకి తెలియజేయండి. అంతే. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? దుర్గా అండి. మాట్లాడండి గురుగారితో. ఏమిటమ్మా రుద్రానియా? దుర్గా. దుర్గా అండి. దుర్గా. హలో అయ్యా చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్. పాపది మ్యారేజ్ గురించి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 3, 1998. ఓకే. మధ్యాహ్నం 1:15 కదా. సోమవారం మధ్యాహ్నం గుర్తుందా అమ్మా? గురువారం అండి. ఇది సోమవారం తల్లి. డిసెంబర్ 3, 1998 అండి. అవును, ఇంకోసారి చూస్తాను, చాలా బలంగా చెప్తున్నావు. డిసెంబర్ 3, 1998. అంతే మండే. మిగిలిన వివరాలు చెప్తా, నాగమ్మ ఒకసారి లైన్లో ఉండు. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు. ఇది మిథున రాశి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే ఇది మిథున రాశి. అది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక నవముఖి కానీ ద్వాదశముఖి కానీ, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. సో ఈ ఒక్క రుద్రాక్ష, అది కానీ నవముఖి అమ్మవారి స్వరూపం, రెండిట్లో ఏదో ఒకటి శుభం. ఓకే గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే గురుగారు చెప్పినట్టుగా ఎల్లుండి వైజాగ్లో, విశాఖపట్నంలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కొక్క పేరు నమోదు చేసుకుని మీ పూర్తి జాతక పరిశీలన చేసుకుని రుద్రాక్ష ధారణ చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997.